రాహుల్ గాంధీ మరో రోజు మరో అబద్ధంతో తెరపైకి వచ్చారు. అయితే ఈ అబద్ధాన్ని బీజేపీ ఎంతో పకడ్బందీగా తిప్పికొట్టింది. అసలు ఈ అబద్ధం ఏంటి? బీజేపీ దీన్ని ఏ విధంగా తిప్పికొట్టింది? ఒక రకంగా రాహుల్ గాంధీకి చుక్కలు కనబడేటట్లు బీజేపీ అయితే చేసింది. అసలు ఇది ఏ విషయంలో అనేది తెలుసుకునే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరెన్నో వీడియోలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే తాజాగా దేశంలో బీజేపీ సర్కారు లేటరల్ ఎంట్రీ విధానంలో యూపీఎస్సీలో కొన్ని కార్యదర్శులు ఉప కార్యదర్శుల పదవులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే యూపీఎస్సీ ఇలాంటి పదవుల్లో ఈ లేటరల్ ఎంట్రీ విధానంపై 45 మంది ఉద్యోగులను చేర్చుకునే ప్రక్రియలకు శ్రీకారం చుట్టింది. ఈ విధానాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. లేటరల్ ఎంట్రీ విధానాన్ని కనుక అవలంబిస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, దళితుల రిజర్వేషన్లు, అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లకు గండి పడుతుందని, ఇప్పటికే దళితులు అణగారిన వర్గాల్లో ఇంకా తొక్కబడుతూనే ఉన్నారని, ఈ లేటరల్ ఎంట్రీ విధానంలో మరింతగా వీరు నష్టపోతారని, దీన్ని అస్సలు అమలు చేయవద్దని బీజేపీ సర్కార్ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే అదే సమయంలో ఇండి కూటమిలోని మరో నేత అఖిలేష్ యాదవ్ కూడా ఇదే మాట అన్నారు. దళితులను మరింత తొక్కివేసే విధానంలో భాగంగానే బీజేపీ ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని చేపట్టింది. దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజునే మేము దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాము. ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని ఖచ్చితంగా మీరు వ్యతిరేకించాల్సిందే అని అఖిలేష్ యాదవ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ లేటరల్ ఎంట్రీ విధానం ఏంటి, బీజేపీ దీన్ని ఏ విధంగా తిప్పికొట్టింది అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే, లేటరల్ ఎంట్రీ అంటే ఏమీ లేదు. సాధారణంగా మనం యూపీఎస్సీలో అంటే ఏదైనా ఐఏఎస్ జాబ్లకు ఉద్యోగాలను భర్తీ చేయాలంటే యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూలన్నీ పాస్ అయిన తర్వాత రిజర్వేషన్ పరంగా వారిని సెలెక్ట్ చేసి వారిని అప్పుడు ఉద్యోగాల్లో నియమించుకుంటారు. కానీ ఎప్పటికైనా ఉద్యోగాల్లో నియామకాల్లో తెలివిగల వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు తెలివి ఉన్నవారే, కానీ ఒక రంగంలో నిష్ణాతులను ఎంపిక చేసుకుని ఉద్యోగాల్లో నియమిస్తే వారు మరింత ఎక్కువగా పని చేయగలుగుతారు. ఏ విధంగా అంటే, సపోజ్ ఏదైనా ఒక ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారనుకోండి. సచిన్ టెండూల్కర్ను క్రీడా శాఖలకు కార్యదర్శిగాను ఉప కార్యదర్శిగాను నియమిస్తే అతనికి క్రికెట్ గురించి లేదంటే క్రీడా శాఖలో చాలా లోపాలు ఉంటాయి, చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. కొన్ని లోపాలను ఎలా తొలగించాలి, కొన్ని లోపాలను ఎలా సరిదిద్దాలి అనేవి వారికి చాలా బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ నాకు తెలిసి 19 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. సో క్రీడా శాఖలో ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది, ఏ విధమైన అవినీతి ఉంటుంది, ఏ విధంగా తొక్కివేసేయడం ఉంటుంది, ఇటువంటివన్నీ తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనుక ఈ కార్యదర్శిగా క్రీడా శాఖకు కార్యదర్శిగా నియమిస్తే మొత్తం చాలా వరకు సంస్కరణలు తీసుకురావడానికి వీలవుతుంది. ఇప్పటికిప్పుడు సచిన్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలంటే అది కాని పని. కానీ అతనికి చాలా నైపుణ్యం ఉంది కాబట్టి నైపుణ్యం బేస్డ్గా అతన్ని నియామకం కనుక చేసుకుంటే యూపీ అతనికి ఇచ్చిన పదవికి ఎన్నో మార్పులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది లేటరల్ ఎంట్రీ. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చింది, ప్రస్తుతం అమలు చేస్తుంది. అయితే ఈ విషయంపై రాహుల్ గాంధీ ఏమంటున్నారు, దీంట్లో అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తోంది. ఈ లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా ఉద్యోగాలని తీసివేసే ప్రయత్నం చేస్తుంది. ఇక దళితులకు అన్యాయం జరిగిపోతుంది. దేశంలో దళితులు కానీ ఓబీసీలు కానీ అన్యాయం అయిపోతారు. బీజేపీ గతంలోనే రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతూ వచ్చింది. సో అందులో భాగంగానే ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని తీసుకువస్తోంది అని రాహుల్ గాంధీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా ఏకంగా నిరసనలు ఆందోళనలు చేపడతామని కూడా అఖిలేష్ యాదవ్ చెప్పారు. నిజానికి అశ్విని వైష్ణవ్ దీనికి పక్కా కౌంటర్ ఇచ్చారు. ఏ విధంగా అంటే రాహుల్ గాంధీకి ఒక రకంగా చుక్కలు కనిపించాయి. ఈ లేటరల్ ఎంట్రీ విధానం అనేది మేము తీసుకురాలేదు. ఈ విధానాన్ని 2005లో నాటి వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించిన ఎస్ఆర్సి సైతం ఈ విధానాన్ని బలంగా సమర్థించింది. అంటే 2005లో ఉన్నది UPA 1 అధికారం, అంటే కాంగ్రెస్ పార్టీ
పెద్ద పార్టీగా ఉండగా మిగిలిన చిన్న మిత్రపక్షాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఉన్న ఎస్ఆర్సి కమిటీ సైతం ఈ విధానాన్ని అంటే బలంగా సమర్థించింది. అంటే ఈ విధానం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని వీరప్ప మొయిలీ చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటనే మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము. ఇందులో ఏం మాత్రము వివాదాస్పదం లేదు. కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో నాడు 2005లో కాంగ్రెస్కు చేయడం చేతగానందువల్లనే మేము ఇప్పుడు తీసుకువస్తున్నాము. ఇది సంస్కరణలో భాగంగానే మేము తీసుకువస్తూ ఉన్నాము అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక మరొకటి రాహుల్ గాంధీ చెప్తున్న వివాదం ఏంటి? ఈ లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్ ప్రక్రియ ఉండదు, అంటే రిజర్వేషన్లు అనేవి ఉండవు. సో ఇక అగ్రవర్ణాలు ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంఘాల వాళ్ళని ఇందులో ఎంపిక చేస్తారు అని రాహుల్ గాంధీ చెబుతూ ఉన్నారు. కానీ 2020లో బీజేపీనే ఒక మెమో జారీ చేసింది. ఆ మెమోలో కూడా లేటరల్ ఎంట్రీలో ఖచ్చితంగా రిజర్వేషన్లను పాటించాల్సిందే అని బీజేపీ కూడా చెప్పింది. సో రాహుల్ గాంధీ ప్రస్తుతం ఏదైతే విమర్శలు గుప్పిస్తున్నారు కదా, ఇందులో రిజర్వేషన్లు అనేవి ఉండవు అవి ఇవి అని 2020లోనే కేంద్ర హోంశాఖ జారీ చేసిన మెమోని ఇప్పుడు బీజేపీ బయటకు పెడుతోంది. దీంతో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలన్నీ అబద్ధాలని తెలిపోయాయి. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా చేస్తున్న వ్యాఖ్యలన్నీ అబద్ధాలని తెలిపోయాయి. బీజేపీ ఈ లేటరల్ ఎంట్రీ విధానంలో కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా పాటిస్తుంది అని ఈ మెమో ద్వారా తేలిపోయింది. అంటే రాహుల్ గాంధీ తన గతాన్ని చదువుకోకుండా గతంలో ఈ విషయంపై ఏమేమి ఉన్నాయో అనేవి కనీస మాత్రం పరిశీలన లేకుండా ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారా అంటే ఖచ్చితంగా కానే కాదు. రాహుల్ గాంధీ అబద్ధాలను ప్రచారం చేయడంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకంటే మనం ఒక్కసారి రాహుల్ గాంధీ ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తొలగిస్తారు అని చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఈ వ్యాఖ్యలు అతనికి తెలియక చేసినవి కావు. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తారని తెలిసినా కూడా రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకో తెలుసా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తా చూడండి. ఎప్పుడైనా కానీ న్యూస్ ఏదైతే ఉంటాయో అంటే న్యూస్ పేపర్లు కానీ న్యూస్ ఆర్టికల్లు కానీ వాటిని ఫ్రేమ్ చేసేటప్పుడు సంచలన విషయాన్ని హెడ్లైన్లో రాస్తారు. మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈటీవీ భారత్ నుంచి ప్రతి ఒక్క పేపర్ కూడా కేవలం రాహుల్ గాంధీ హెడ్లైన్నే హైలైట్ చేస్తూ వచ్చాయి. అది ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఇవి ఒక్కసారి పరిశీలిద్దాం. ఈటీవీ భారత్ లేటరల్ ఎంట్రీ పేరుతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను బీజేపీ హరిస్తోంది. న్యూస్ బైట్స్ తెలుగు ఇదొక్కటే, కేవలం న్యూస్ బైట్స్ తెలుగు అనే ఒక్క వెబ్సైట్ మాత్రమే అశ్విని వైష్ణవ్ చెప్పిన మాటలను హైలైట్ చేసింది. అంతే తప్ప నమస్తే తెలంగాణలో లేటరల్ ఎంట్రీతో రిజర్వేషన్లకు తూట్లు, దిశ డైలీ దళితులు ఓబీసీలు ఆదివాసీలపై కేంద్రం దాడి, ఈనాడు లేటరల్ ఎంట్రీ నియామకంపై రిజర్వేషన్లకు గొడ్డలి పెట్టు, లేటరల్ ఎంట్రీతో యువతకు అన్యాయం, యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ నియామకాలు రిజర్వేషన్లకు తూట్లు పొడిచేందుకే, లేటరల్ ఎంట్రీ దళితులు గిరిజనులు ఓబీసీలపై దాడి. సో కింద మొత్తం ఇక్కడ చాలా న్యూస్ ఆర్టికల్స్ స్క్రోల్ చేస్తే ఇంకొకటి అశ్విని వైష్ణవ్ ఆర్టికల్ మనకు కనిపిస్తుంది. అంటే దాదాపు 10కి పైగా న్యూస్ ఆర్టికల్లను స్క్రోల్ చేస్తే రాహుల్ గాంధీ చెప్పిన వ్యాఖ్యలు అన్నిట్లో కనిపిస్తాయి. కేవలం 2 చోట్ల మాత్రమే దానికి కౌంటర్ ఇచ్చిన హెడ్లైన్ కనిపిస్తుంది. అంటే న్యూస్లో ఎప్పుడైనా కానీ హైలైట్ పాయింట్స్ అన్నవి హెడ్లైన్గా పెట్టుకుంటారు, అవే ఎక్కువ వైరల్ అవుతాయి. సో ఇది చూసేపాటికే చాలామంది వీటిని షేర్ చేస్తూ ఉంటారు. దీనికి బీజేపీ ఎటువంటి ఆన్సర్ చెప్పింది అన్నది కూడా మనకు పైన కనిపించదు. ఇందువల్లే ఎక్కువగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతాయి. సో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు ఏమీ తెలియగా చేసింది కాదు, అతనికి అంత నాలెడ్జ్ లేదు, హాఫ్ నాలెడ్జ్ అని చెప్పింది కాదు. రాహుల్ గాంధీ వెనుక పెద్ద టీమే ఉంది, ఆ టీం ఇటువంటి వర్క్ను చేస్తుంది. అంటే నిజానికి రాహుల్ గాంధీకి సొంతంగా ఏమీ తెలియదు, కానీ అతన్ని నడిపించే టీం చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ప్రచారాన్ని చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఇవి ఏదో సాదాసీదాగా చేసిన వ్యాఖ్యలు కాదు, దీని వెనుక పెద్ద కుట్రనే దాగి ఉంది. అది అబద్ధమని తెలిసినా కూడా రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఈ విధంగా సెన్సేషనల్ న్యూస్ అన్నవి మాత్రమే ఎక్కువ హెడ్లైన్లో హైలైట్ అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా
రాహుల్ గాంధీకి బీజేపీ సరిగ్గానే కౌంటర్ ఇచ్చింది. ఇంకా ఈ కౌంటర్ ఇచ్చిన విధానాన్ని ఎక్కువ ప్రచారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. లేదంటే లోక్సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ చేసిన అసత్య ప్రచారం వల్లనే బీజేపీ చాలా వరకు నష్టపోయింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది.